అమ్మవారిని దర్శించుకున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో ఉన్న అత్యంత ప్రఖ్యాతి కలిగిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వి రాజశేఖర్ బాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బిఎస్ఎన్ కిషోర్ కుమార్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమా అమ్మవారి పట్టు వస్త్రాలను బహుకరించడం జరిగింది. అనంతరం ఆలయ వేద పండితుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ అమ్మవారి కళ్యాణం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. అలాగే దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతా ఏర్పాట్లలో అలసత్వం వహించవద్దని స్థానిక పోలీసు అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఏసీపీ తిలక్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు లచ్చినాయుడు, జగ్గయ్యపేట సిఐ పి వెంకటేశ్వర్లు, స్థానిక పెనుగంచిప్రోలు ఎస్ఐలు అర్జున్, రాజు, పోలీస్ దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి చూడండి. కొంచెం కింద పెట్టండి అన్న, మరి ఫేస్ మీద కాదు, కొంచెం కింద పెట్టండి. 11వ తారీఖున గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుకున్న సందర్భంగా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాటు చేసింది. ఈఓ గారు అదేవిధంగా ఈ గారు అందరూ కూడా ఒకసారి పరిశీలించి ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించి కొంత బ్యారికేడింగ్ కావచ్చు, స్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సురక్షితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎప్పటికంటే కూడా విభిన్నంగా ఘనంగా ఉత్సవాలు జరగడం జరిగింది. ఏసీపీ నందిగామ, అదేవిధంగా జగ్గపేట, నందిగామ సబ్ డివిజన్, మైలవరం సబ్ డివిజన్ కోర్ట్స్ అంతా కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లలో దాదాపు 500 మంది సిబ్బంది ఈ ఏర్పాట్లను కలిగించారు. ఈసారి ట్రాఫిక్ సంబంధించి సమస్యలు ఉత్పన్నం కాకుండా అదేవిధంగా కొంత భక్తులు అలజడి లేకుండా చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుని వారికి చెప్పడం జరిగింది. మనకి ప్రతిసారి కంటే కూడా భిన్నంగా మనకి డ్రోన్స్ ఉన్నాయి, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి. టెక్నాలజీని గట్టిగా ఉపయోగించుకుంటూ మరి బందోబస్తుని బాగా చేసి ప్రజల మన్నలని, అదేవిధంగా భక్తుల మన్నలని పొందాలని నందిగామ ఏసీ గారికి, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్కి, ఎస్ఐకి అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారు సహాయ సహకారాలు తీసుకుని మరి ఈ పండుగని ఘనంగా జరిపించాలని భావిస్తున్నాను. అదేవిధంగా నెలవచ్చిలో ప్రజానికానికి, అదేవిధంగా అమ్మవారి అశేష భక్త జనానికి అందరికీ కూడా నా శుభాభినందనలు.